తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా కేసీఆర్ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చేయలేనటువంటి పనులన్నీ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసి ప్రజల్ని మెప్పించారు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డి రియల్ హీరో అని గుర్తించి ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి రియల్ హీరో? ఆయన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ప్రభుత్వ అధికారులను పెట్టి తెలంగాణలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంతేకాకుండా 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శాంక్షన్ చేశాడు. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు, ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల్లో కడతారు. ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్, ప్రపంచ స్థాయి భోజనం, ప్రపంచ స్థాయి ఆటలు ఆ 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ఓసీ పిల్లలు కూడా ఒకే హాస్టల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండి చదువుకొని బయటికి రావటం వల్ల మంచి సమాజాన్ని, కులానికి మతానికి అతీతమైనటువంటి మరి విద్యార్థులను బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆయన తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి ఏర్పాటు చేశాడు. 50,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నిరుద్యోగులకు ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం క్యాలెండర్ డిక్లేర్ చేసి ఉద్యోగాలను రెగ్యులర్ గా చేస్తారని ప్రకటించి అమలు చేయబోతున్నారు. ఇది కాకుండా పేద ప్రజలకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తారని ప్రతి అసెంబ్లీకి 3,500 ఇళ్లు శాంక్షన్ చేసి బడ్జెట్ లో ఫైనాన్స్ అలాట్ చేయటం జరిగింది. పేద ప్రజలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశాడు. అదే రకంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పేదవాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేశాడు. పేద ప్రజల ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఏర్పాటు చేశాడు. ఇవన్నీతో పాటు రైతులకి 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేశాడు. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాడు. పేద నిరుపేదలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాడు.